నమస్తే, నేను మీ రాజశేఖర్. ఈరోజు బడ్జెట్కి సంబంధించినటువంటి అంశాలు ఒకసారి చూద్దాం. ఎవరికి బడ్జెట్ ఎంతవరకు ఉపయోగకరంగా ఉంది, ఈ అంశాలు మనం తెలుసుకుందాం. సో ప్రధానంగా 140 కోట్ల మంది ఎప్పుడెప్పుడు బడ్జెట్ వస్తుందా, ఎవరెవరికి ఏ కేటాయింపులు జరుగుతాయా, పేద మధ్యతరగతి బిజినెస్ మ్యాన్స్ అందరూ ఆతృతగా ఎదురు చూసినటువంటి బడ్జెట్ ఎట్టకేలకు 8వసారి దిగ్విజయంగా నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ఆమె ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక ఘనతను సాధించారు. నిర్మలా సీతారామన్ 8వసారి ఆమె అచ్చమైన చీరకట్లో వచ్చారు. అచ్చమైన చీరకట్లో వస్తూ ముందుగా ప్రధాని మోదీ ప్రసంగంలో మనం చూసుకుంటే కనుక ఒక అంశాన్ని, లక్ష్మీ కటాక్షం అనే ఒక అంశాన్ని చేస్తూ ఒక స్తోత్రాన్ని కూడా ఆయన పఠించారు. సో దానికి అనుగుణంగా ఈసారి మహిళలకు అటువైపు రైతులకు అనుగుణంగా ఉండబోతుంది అన్నటువంటి అంశాన్ని పూర్తిగా వెల్లడించారు. అదే అంశం ఈరోజు నిజమైంది. సో ఆ అనుగుణంగానే బడ్జెట్ వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ నిర్మలా సీతారామన్ మొదటగా చెప్పినటువంటి వాక్యం ఒకసారి మనం మాట్లాడితే కనుక, సో గురజాడ చెప్పినటువంటి ఒక వాక్యాన్ని, ఆ కోడ్ని ఆమె అక్కడ ప్రజెంట్ చేశారు. దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులు. ఆ మనుషుల కోసమే బడ్జెట్ ఉండబోతుంది. సో అందరి కలయిక అనేది ప్రస్ఫుటంగా తెలియజేస్తూ ఇక్కడ బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. సో ఇది బడ్జెట్ కి సంబంధించినటువంటి అంశాలు. ప్రధానంగా బడ్జెట్ లో ఒక్కొక్క అంశం మనం చూద్దాం. అంటే క్లియర్ కట్ గా మీరు కూడా చూసే ఉంటారు. సో బడ్జెట్ లో క్లియర్ కట్ గా ఒక అంశం అయితే మనకి అర్థమవుతుంది. సో ఏంటంటే పాత ఇన్కమ్ ట్యాక్స్ పద్ధతికి గుడ్ బై చెప్పారు. సో కొత్తగా దాదాపుగా చూసుకుంటే బడ్జెట్ 50 అంటే 50 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్. గతంలో 48 చూసుకుంటే ఈసారి 50 లక్షల కోట్లు దాటినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ బడ్జెట్లో పాత ఇన్కమ్ ట్యాక్స్ పద్ధతి గుడ్ బై, అంటే కొత్త ఇన్కమ్ ట్యాక్స్ విధానం, పాత విధానం ఒకటి ఉంటుంది, కొత్త విధానం ఒకటి ఉంటుంది, రెండు విధానాలు ఉంటాయి. సో దానికి మనకు సంబంధించినటువంటి రెజ్యూమ్స్ కూడా ఉంటాయి. పాత ఇన్కమ్ ట్యాక్స్ రెజ్యూమ్ ఒకటి ఉంటుంది, కొత్త ఇన్కమ్ ట్యాక్స్ రెజ్యూమ్ ఉంటుంది. సో పాత ఇన్కమ్ ఎవరైతే ఉన్నారో వారికి అర్థమై ఉంటుంది. అందులో కొన్ని పర్టికులర్స్ అంటే ఎల్ఐసి పాలసీలకు సంబంధించి కానీ కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. కానీ కొత్త విధానంలో చూసుకుంటే పూర్తిగా బీజేపీ వచ్చిన తర్వాత, అంటే 2014 తర్వాత దినదిన ప్రబద్ధమానంగా అంటారు కదా, ఒక్కొక్కసారి ఒక్కొక్క బడ్జెట్లో ఈ అంశాలు ప్రస్తావిస్తుంది. సో ఈసారి కొత్త ఇన్కమ్ ట్యాక్స్కి, అంటే గతంలో చూసుకుంటే ఉన్నటువంటి ఏవైతే వెసులుబాటు ఉందో ఈసారి 12 లక్షలకు వెసులుబాటు కల్పించింది. అండ్ స్టాండర్డ్కి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో ఆ అడ్జస్ట్మెంట్స్తో చూసుకుంటే కనుక, అంటే 12,75,000 రూపాయలు, అంటే ఒకవేళ మీరు 12,75,000 రూపాయలకి ఎక్కువ వేస్తే కనుక పూర్తి స్లాబ్లు, అంటే ఉదాహరణకి మనం 200 యూనిట్లు కరెంట్ ఎలాగైతే మనకి తెలంగాణలో అమలవుతుందో, సో 200 యూనిట్లు దాటిన తర్వాత, అంటే 201 అయినా కూడా మొత్తం చెల్లించాలి. సో ఇక్కడ కూడా సేమ్ అదే పద్ధతి అవలంబించబోతుంది. ఒకసారి విందాం. కొత్త ఇన్కమ్ ట్యాక్స్ విధానంలో 12.75 లక్షలు, మనకి ఇందాక చెప్పాను, అంటే 12,75,000 రూపాయలు. ఇది ట్యాక్స్ లేకపోవడం ఒక పాత పద్ధతి మురిగిపోయినట్లే. ఇందులో స్లాబ్ రేట్లను యథాతథంగా ఉంచారు. అంటే 12.2.5 అంటే 2,50,000 వరకు ఎటువంటి ట్యాక్స్ ఉండదు. సో దాన్ని ఈసారి పెంచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ 4 లక్షల వరకు పెంచారు. సో 2.5 లక్షలు ఎవరైతే ఉన్నారో 3 లక్షల వరకు ఉన్నటువంటి స్లాబ్లు 5%, 3.L అంటే 3 లక్షల నుంచి 5 లక్షల వరకు 5%, 5 లక్షల నుంచి 10 లక్షల వరకు 20%, 10 నుంచి ఆపై 30% ఉంచేవారు. కానీ ఈసారి పూర్తిగా ఇందులో మారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇందులో బెనిఫిటర్స్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళు రావాలంటే హెచ్ఆర్ఏ కానీ, హోమ్ లోన్స్, ఎస్ఈఓ 80C కింద క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎవరైతే క్లెయిమ్ చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఈసారి బెనిఫిట్స్ ఉండబోతున్నాయి. లేదంటే వేల నుంచి లక్షల్లో పన్ను కట్టాల్సింది. అందుకే కొత్త ఐటీలు కూడా అందరూ మొగ్గు చూపించే అవకాశం ఉంది. ఇది పాత విధానానికి సంబంధించినటువంటి ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడుతున్నామో 2,50,000 నుంచి ఎటువంటి ఫైన్ లేకపోతే దానికి పూర్తిస్థాయిలో ఈసారి కొత్తగా అంశాలు కూడా చేర్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ మనం ఇక్కడ మనకి పోలవరంకి సంబంధించినటువంటి ఉంటాయి. సో తర్వాత అవన్నీ మనం మాట్లాడదాం. సో ఇక్కడ దీని గురించే మనం మాట్లాడుతున్నాం. సో ఆ అంశాన్ని గురించి చూస్తే కనుక పూర్తిగా ఏవైతే బడ్జెట్లో కొన్ని అంశాలు ప్రస్తావించారు, సో అంశాలు ప్రస్తావించిన దాంట్లో చూసుకుంటే గిగ్ వర్కర్లకు సంబంధించి ఐడి కార్డులు ఈ శ్రమ పోర్టల్లో నమోదు, అంటే కొత్త పోర్టల్ ఏదైతే ఉందో సో దాంట్లో నమోదు చేసుకోవాలి. ఇందాక మనం చూసుకున్నటువంటి 12 లక్షల వెసులుబాటు ఏదైతే ఉందో, సో ఇక్కడ అంటే 1 లక్ష రూపాయలు జీతం వచ్చింది అనుకోండి ఒక నెలకి, సో వారికి కూడా ఎటువంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. సో ఈసారి ఆ బెనిఫిట్ అనేది చాలా మంది మధ్యతరగతికి, ఆ దిగువనటువంటి ఉద్యోగులకి చాలా మంది ఆతృతగా ఎదురు చూస్తారు. బడ్జెట్ వచ్చే ముందు కూడా చాలా మంది దానికోసం ఎదురు చూస్తారు. ఎట్టకేలకు నిర్మలా సీతారామన్ మరొకసారి వరాల తల్లిగా ఆమెను అక్కడ ప్రస్ఫుటించినటువంటి నేపథ్యంలో క్లియర్ కట్గా చెప్పింది, ఈసారి అటువంటి బెనిఫిట్స్ ఉండబోతున్నాయి, ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు అంటూ మధ్యతరగతి బడ్జెట్ గానే ఈసారి క్లియర్ కట్గా అర్థం చేసే ప్రయత్నం ఇక్కడ మోదీ చేసే ప్రయత్నం చేశారు. ఎస్, మనం ఇక్కడ బడ్జెట్ గిగ్ వర్కర్లకు ఐడి కార్డులు, ఈ శ్రమ పోర్టల్ నమోదు, అన్ని ప్రభుత్వ పాఠశాలకు బ్రాడ్బ్యాండ్ సౌకర్యం, ఎంఎస్ఎంఈలకు 10,000 కోట్ల రూపాయలతో ఫండు నమోదు చేసుకున్న సూక్ష్మ సంస్థలకు తొలి ఏడాది 10 లక్షల రూపాయలకు క్రెడిట్ కార్డులు ఇవ్వబోతున్నాం. నగరాల అభివృద్ధి కోసం అర్బన్ ఛాలెంజింగ్ బోర్డు, అలాగే సంస్కరణలు అమలు చేసే రాష్ట్రాలకు అదనపు నిధులు, ప్రతి జిల్లాలో క్యాన్సర్ ఆసుపత్రులు. ఇవి ప్రధానంగా కొన్నటువంటి అంశాలు. సో ఇందులో మనం
కొన్ని అంశాలు చూసుకుంటే కనుక సో క్యాన్సర్కు సంబంధించినటువంటి మెడిసిన్స్ పై కూడా ఈసారి చాలా వరకు రేట్లు తగ్గించబోతున్నారు. సో అది క్లియర్ కట్గా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇంకోటి గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా నగరాల అభివృద్ధి చెందే విషయంగా దానికి సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి అర్బన్ ఛాలెంజింగ్ బోర్డు అనేది మాత్రం ఏర్పాటు తీసుకొని రాబోతున్నారు. సో సంస్కరణలు అమలు చేసే రాష్ట్రాలకు అదనపు నిధులు కూడా కేటాయించబోతున్నట్టు కూడా చెప్పారు. ఇందులో మనం ఎంఎస్ఎంఈలకు సంబంధించి 10,000 కోట్ల రూపాయలతో ఫండ్ ఇవ్వబోతుంది. అంటే కొత్త ఆవిష్కరణలు తీసుకొచ్చే వరకు కూడా అందుబాటులోకి ఉండబోతున్నాయి. 10 లక్షల రూపాయల వరకు క్రెడిట్ కార్డులు ఇచ్చేటటువంటి ప్రాధాన్యత క్రమంలో ఒక అంశాన్ని అయితే ఇక్కడ క్లియర్ కట్గా తీసుకురాబోతుంది అనేది మాత్రం మనకు అర్థమవుతుంది. సో ఇంకా మరొక అంశం మనం చూసుకుంటే కనుక ఇందాక మనం మాట్లాడుకున్నాం ఐటీ స్లాబ్ల గురించి. సో ఈ అంశం కోసం ఇందాక వెతికాను నేను. సో ఐటీ స్లాబ్లు ఇందాక మనం మాట్లాడుకున్న 2,50,000 ఉంటే వారికి ఎటువంటి ట్యాక్స్ ఉంటుంది. ఇక్కడ మాత్రం కొత్తగా వచ్చిన స్లాబ్స్ ఒకసారి చూద్దాం. అంటే 4 లక్షల రూపాయల వరకు ఎటువంటి ట్యాక్స్ ఉండదు. సో 4 లక్షల నుంచి 8 లక్షల రూపాయల వరకు 5% ట్యాక్స్ ఉంటుంది. సో 8 లక్షల నుంచి 12 లక్షల రూపాయల వరకు 10% ఉంటుంది. అలాగే 12 లక్షల నుంచి 16 లక్షల వరకు 15% ఉంటుంది. 16 లక్షల నుంచి 20% వరకు అని చూసుకుంటే కనుక 20% ఉంటుంది. సో 20 నుంచి 24 ఇవి ఉండేది కాదు, కానీ ఈసారి యాడ్ చేశారు. 20 నుండి 24% ఉంటే కనుక 25%, 20 లక్షల నుంచి 24 లక్షల వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 25% ఉంటుంది. సారీ, ఇక్కడ 24 లక్షలు ఉంటే సో 30% రెండు ఎక్స్ట్రా యాడ్ చేశారనమాట. అంటే ఫుల్ ప్లెజ్డ్గా అందరూ ఏవైతే పాత విధానం ఉందో కొత్త విధానానికి మారేలాగా ఈ పథకం ఉపయోగపడుతుందన్న చాలా క్లియర్ కట్గా మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో ఇంకోటి స్టార్టప్లకు 20 కోట్ల రూపాయల వరకు రుణాలు స్టార్టప్లకి చాలా వరకు ఈసారి ఇవ్వబోతుంది. అంటే చైనా లాంటి దేశంలో చూసుకుంటే ప్రత్యేకంగా రీసెర్చ్ చేయడానికి అక్కడ కొంత అమౌంట్ అనేది మాత్రం నిధుల్లో బడ్జెట్ ప్రవేశం మనకు ఒక 1% ఉంటే అక్కడ 5% వరకు ఉంటుంది. సో ఈసారి ఆ క్రమంలోనే కొన్నిటికి కొత్త స్టార్టప్లకి కొత్తగా ఏమైనా సంస్కరణలు తీసుకురావాలి లేకపోతే రీసెర్చ్ చేయాలంటే వాటి కోసం కూడా ఇక్కడ అందులో కేటాయించారు. స్టార్టప్లకు 20 కోట్ల వరకు రుణాలు. సో ఇది సెక్టార్ డెవలప్ అవుతుంది. హైదరాబాద్ లాంటి ప్రాంతాలు లేకపోతే చెన్నై, బెంగళూరు ఇవన్నీ కూడా చాలా మోడర్న్ సిటీస్గా ఉన్నాయి. సో డెవలప్ అవుతున్న కంట్రీ నేపథ్యంలో వారికి ఒక మంచి శుభ సూచకంగా మనం చెప్పుకోవచ్చు. సో ఇందులో ఒకసారి అంశాలు మాట్లాడుకుంటే 2025-26 వార్షిక బడ్జెట్లో సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరాల జల్లు కురిపించారు. ఆర్థిక వ్యవస్థకు ఊరట కలిగించే ఊతమిచ్చేటటువంటి ప్రాంతాలు రెండవది ఎంఎస్ఎంఈ రంగం. ఇందాక మనం మాట్లాడుకున్నాం ఎంఎస్ఎంఈకి సంబంధించినటువంటి నిధులు ప్రత్యేకంగా కేటాయించబోతున్నారు. అంటే కొత్త స్టార్టప్లు ఎవరైతే చేయబోతున్నారో సో వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడబోతుంది అనేది మాత్రం క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో ఆ నేపథ్యంలోనే ఇక్కడ మనకి ఇవన్నీ కూడా ఇచ్చారు అని క్లియర్ కట్గా మనం చెప్పుకోవచ్చు. సో ఇందాక మనం ఇన్కమ్ ట్యాక్స్ గురించి మాట్లాడుకున్నాం ఆల్రెడీ. 8 lakhs ఉంటే 30,000 రూపాయలు, 9 లక్షలు ఉంటే 40,000, 10 లక్షలు ఉంటే 50,000 ఇవన్నీ కూడా మనకి క్లియర్ కట్గా ఇక్కడ ఇందాక మేము ఇది కూడా చూసుకున్నాం. సో ఇక్కడ ఇదైతే మాత్రం 20 కోట్ల రూపాయల వరకు రుణాలు ఇవ్వబోతుంది. 10 లక్షలు ఇందాక మనం మాట్లాడుకున్నాం అవి కూడా ఇవ్వబోతుంది. సో ఇక్కడ ఇంకోటి చాలా మందికి డౌట్ ఉంటుంది, కేంద్రం నుంచి నిధులు ఎక్కడికి వస్తున్నాయి, ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి అంటే నిధులు రాక పోక ఈ రెండు చూసుకోవాలంటే నేడు బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో కేంద్రానికి ఆదాయం ఏ రూపంలో ఎంత వస్తుందో ఒకసారి చూద్దాం. అంటే వచ్చేవి చూద్దాం మనం. అప్పులు ఇతర మార్గాలు 24% ఉన్నాయి, ఇన్కమ్ ట్యాక్స్ 22% ఉండబోతుంది, జిఎస్టీ ఇతర పన్నులు 18% ఉంటుంది, సో కార్పొరేషన్ ట్యాక్స్ 17% ఉంటుంది, పన్ను ఏతర ఆదాయం పన్ను లేకుండా ఆదాయం 9% ఉంటుంది, అలాగే కేంద్ర ఎక్సైజ్ పన్ను 5% ఉంటుంది, కస్టమ్స్ పన్ను 4%, రుణాతర పెట్టుబడులు 1%. ఇవి అంటే కేంద్రానికి ఎక్కడెక్కడి నుంచి డబ్బులు వస్తాయనేది. సో ఇది ఒక నివేదిక అనమాట. సో ఇక్కడ మరొక అంశం చూసుకుంటే అంటే ఏపీ గురించి ఇందాక మనం మాట్లాడుకున్నాం. సో ఏపీకి ఎంత నుంచి ఎక్కడెక్కడి నుంచి వస్తుంది సో అది కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇందాక మనం మాట్లాడుకున్న అంశాల్లోనే సో ఏపీకి బడ్జెట్లో ఏపీకి కేటాయింపులు పోలవరం ప్రాజెక్టుకు ప్రధానంగా చూసుకుంటే 5,936 కోట్ల రూపాయలు ప్రవేశపెట్టారు. ప్రాజెక్టు నిర్మాణానికి బ్యాలెన్స్డ్ అమౌంట్ అంటారు. ఈ గ్రాంట్లకు సంబంధించి 12,157 కోట్ల రూపాయలు అక్కడ కేటాయించింది. విశాఖ స్టీల్ ప్లాంట్ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదంతో ముందుకెళ్లారు. సో ఆ విశాఖ స్టీల్ ప్లాంట్కు 3,295 కోట్ల రూపాయలు కేటాయించారు. విశాఖ పోర్టుకు 730 కోట్ల రూపాయలు కేటాయించారు. ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి 162 కోట్లు. జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ సో ఇది కొత్త విధానం అనుకోవచ్చు. నేచురల్ ఫార్మింగ్ సో ముందు నుంచి బీజేపీ వచ్చిన తర్వాత దేశీవాళీ ఆవులు ఇవ్వటం లేకపోతే సేంద్రీయ వ్యవసాయం చేసుకునే మొగ్గు చూపించిన వాళ్ళకి సో ప్రోత్సాహం ఇచ్చింది. దానిలో భాగంగా అనుకోవచ్చు జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ కు 186 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ కు కేటాయించింది. ఇక లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఆపరేషన్స్ కు మద్దతుగా 375 కోట్ల రూపాయలు కేటాయించింది. రాష్ట్రంలో రోడ్లు వంతెనల నిర్మాణానికి 240 కోట్ల రూపాయలు. ఏపీ ఇరిగేషన్ లైవ్లీ
అలాగే హుడ్ ఎలగాలి, అలాగే ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్టు రెండో దశకు అంటే ఆల్రెడీ ఒక దశ పూర్తయింది. రెండవ దశకు సంబంధించి 242.50 కోట్ల రూపాయలు అక్కడ కేటాయించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ దీనికి సంబంధించి హర్యానా సీఎం కూడా దానికి సంబంధించి ఇది కేంద్ర బడ్జెట్ పై ప్రశంసలు కురిపిస్తుంది, ఇది పేదల బడ్జెట్ అని కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. దానికి సంబంధించినటువంటి అంశంగా మనం అది చెప్పుకోవచ్చు. ఇక మరొక అంశం ప్రధానంగా చూసుకుంటే స్కూల్ స్టూడెంట్స్ కోసం అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఇవ్వబోతుంది. ఇది కూడా ఒక స్కూల్ ల్యాబ్స్ కానీ విద్యార్థులకు సంబంధించిన ఒక వినూత్నమైన ఆలోచనతో ముందుకు వచ్చింది. ఇన్వెస్ట్మెంట్ ఇన్ పీపుల్ మిషన్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టామని నిర్మలా సీతారామన్ తెలిపారు. రాబోయే 5 ఏళ్లలో దేశవ్యాప్తంగా 50,000 పాఠశాలల్లో అటల్ టింకరింగ్ ల్యాబ్స్ నెలకొల్పుతామని ప్రకటించారు. ఇవి స్టూడెంట్స్ లో ఉన్నటువంటి ఆసక్తిని, సృజనాత్మకతను, సైంటిఫిక్ టెంపర్మెంట్ పెంచుతాయని కూడా తెలిపారు. సో ఇది చాలా ముఖ్యం, ఎందుకంటే నూతన ఆలోచనలతో యువత ముందుకు వస్తే దేశ అభివృద్ధి అందులో భాగమై ఉంటుంది కాబట్టి. సో ఇది డిజిటల్ లెర్నింగ్ వనరుల యాక్సెస్ కోసం అన్ని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని. సో ఇది ముందు నుంచి ఉంది, కానీ విస్తరించే ప్రయత్నం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోటి అణు విద్యుత్ కేంద్రాలకు సంబంధించి పూర్తిగా జపాన్ లాంటి వాటి ఉన్నటువంటి పరిస్థితి కొన్నిసార్లు ఉన్నా కూడా 2047కి ఒక అంచనా పెట్టుకుంది. సో దానికి సంబంధించి కూడా ప్రత్యేకంగా 100 గిగావాట్ల అణు విద్యుత్తును అభివృద్ధి చేయడానికి లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు నిర్మలా సీతారామన్ చెబుతూ చిన్న మాడ్యులర్ రియాక్టర్లు ఏర్పాటు చేసేందుకు 20,000 కోట్ల రూపాయలతో న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ పరిశోధన విభాగాన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రైవేట్ రంగంతో క్రియాశీల భాగస్వామ్యం కోసం అణుశక్తి చట్టానికి, అణుశక్తి పౌర బాధ్యత చట్టానికి సవరణ చేస్తామని కూడా ఆమె చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ఇక్కడ ప్రధానంగా ఇందాక మన నగరాల కోసం ప్రత్యేకంగా నగరాల గ్రోత్ హబ్స్ గా మార్చేందుకు, క్రియేటివిటీ డెవలప్మెంట్ కు మద్దతు ఇచ్చేందుకు 1,00,000 కోట్ల రూపాయలతో అర్బన్ ఛాలెంజింగ్ ఫండ్ ను ఉంచబోతున్నామని కూడా నిర్మలా సీతారామన్ చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇంకొక అంశం మనం చూసుకుంటే, సో ఆదాయ పన్ను మినహాయింపు 12 లక్షలకు, అద్దెలపై వార్షిక అద్దెలకు సంబంధించి కూడా పూర్తిగా సీనియర్ సిటిజన్లకు వారికి కూడా ఈసారి లబ్ధి చేకూర్చేలాగా అక్కడ బెనిఫిట్స్ కొన్ని ఇవ్వబోతుంది. సో టీడీఎస్ పరిధి 6 లక్షలు, స్టార్ట్అప్ మొదలైన వారికి 5,000 రూపాయలు 5 ఏళ్ల పాటు ప్రయోజనాలు ఉండబోతున్నాయి. సో ప్రధానంగా చూసుకుంటే ఎఫ్డిఐ పరిధి ఏవైతే ఉన్నాయో 100% పెంచినటువంటి బీమా రంగంలో 36 రకాల కీలక ఔషధాలపై కస్టమ్స్ డ్యూటీ కూడా రద్దు చేసింది. కాబట్టి మెడికల్ ఏవైతే ఉన్నాయో వాటికి ఈసారి రేటు తగ్గబోతుంది, ఫోన్లకు కూడా రేటు తగ్గబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రధానంగా ఫోన్లు, టీవీలు ఎవరైతే కొనుక్కోవాలనుకున్నారో వాళ్ళందరూ కూడా శుభవార్త అని చెప్పొచ్చు. ఈసారి నెక్స్ట్ పూర్తిగా రాబోతున్నాయి. దాని నేపథ్యంలో మీరు ఖచ్చితంగా కొనుక్కోవచ్చు. సో కిసాన్ క్రెడిట్ కార్డు రుణం 5 లక్షలకి, అయితే 3 లక్షలు ఉండేదండి, ఇది 5 లక్షలకు పెంచారు. ఇది కూడా చాలా వరకు ఉపయోగకరమని చెప్పుకోవచ్చు. సో వచ్చే 5 ఏళ్లలో 75,000 మెడికల్ సీట్లు ఇవ్వబోతున్నాం, గతంలో కంటే ఈసారి పెంచబోతున్నాం అని చెప్పింది. 2028 వరకు జల్ జీవన్ మిషన్ పొడిగింపబోతు అంటూ కూడా ఒక క్లియర్ కట్ గా ఒక ఇక్కడ అంశాన్ని అయితే ప్రస్తావించారు. సో ఇక్కడ ఇది పూర్తి స్థాయిలో చూసుకుంటే ఎక్కడెక్కడ దేనికి ఎక్కడి నుంచి వస్తాయని మనం మాట్లాడుకున్నాం. సో ఓవరాల్ గా చూసుకుంటే బడ్జెట్ కు సంబంధించినటువంటి అంశాలు ఇవిగా మనం చెప్పుకోవచ్చు. సో ఇది మోదీ నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో అన్ని వర్గాలు కలుపుకుంటా, అంటే గతంలో రాహుల్ గాంధీ కూడా వ్యాఖ్యలు చేశారు, అంటే బుల్లెట్ తూట్లకు మందేసే ప్రయత్నం చేశారంటే గతంలో జరిగినటువంటి అవసరాలన్నీ కూడా దృష్టి పెట్టుకొని ఈసారి పూర్తి స్థాయిలో బడ్జెట్ ని ప్రవేశపెట్టారు అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. సో మనం ఓవరాల్ గా చూసుకున్నాం అంటే 12,000 రూపాయలు మినహాయింపు ఇవ్వడం అనేది చాలా ఒక మంచి నిర్ణయంగా ఆర్థిక నిపుణులు కానీ ఇటువైపు రాజకీయ నాయకులు కానీ ఒప్పుకోక తప్పదు. సో మిగతా అంశాల్లో కొన్నిటిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. సో గతంలో వృద్ధి రేటు, జీడిపి అనుకున్నటువంటి మోదీ సర్కార్ ఈసారి భిన్నంగా కాంగ్రెస్ పార్టీ గతంలో ఎలాంటివైతే ప్రవేశపెట్టిందో సో అలాంటి బడ్జెట్ ని ఈసారి తీసుకొచ్చింది. ప్రజా ఆమోదయోగ్యంగా బీహార్కి ఎక్కువగా నిధులు కేటాయించింది. కొంతమంది రాజకీయంగా ఖచ్చితంగా విమర్శలు చేస్తూ ఉంటారు బీహార్కి అనుకూలంగా ఉందని. సో హరీష్ రావు లాంటి వారైతే 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి బడ్జెట్ గానే కేటాయించామని చెప్పారు. సో ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కూడా నిరసన చేపట్టబోయే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా బడ్జెట్ పేదల బడ్జెట్ గా, మధ్యతరగతి బడ్జెట్ గా, మహిళల కటాక్షానికి, రైతులకు అనుకూలంగా ఉండబోతుంది అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. సో బడ్జెట్ కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ఏమైనా అభిప్రాయం ఉన్నా కింద కామెంట్ చేయండి. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. కీప్ వాచింగ్